गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभाసి వైరించి। హరి ఓం। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం। లలితా సహస్రనామ స్తోత్రంలో తరువాతి నామంలో అమ్మవారిని సర్వజ్ఞ అని కీర్తిస్తున్నారు। సర్వజ్ఞ అనే నామానికి అర్థం ఆమె సర్వము తెలిసి ఉన్నది, ఆమెకి తెలియకపోవడం అనేటటువంటి మాట ఏమీ ఉండదు, అన్వయం కాదు। అయితే దీన్ని పరిశీలించినప్పుడు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది। అన్నీ తెలిసి ఉన్నది అంటే సర్వసాధారణంగా మనం ఏమని అనుకుంటాము అంటే మనం విషయాల్ని ఏ రకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో అట్లా తెలుసుకోవలసిన అవసరం లేకుండానే ఆవిడికి తెలుస్తాయి అని అనుకుంటాం, నాబోటిగాడు। కానీ ఆమె విషయంలో అట్లా అన్వయం కాదు। ఉదాహరణకి సంస్కృతం నేర్చుకున్నారు అన్నారనుకోండి, సంస్కృత భాషని జాగ్రత్తగా ఓ గురువుగారి దగ్గర కూర్చుని అధ్యయనం చేశారు। రామాయణ భారత భాగవతాదులను ఎవరి దగ్గర అభ్యసించారు అంటే వారు చెప్తుండగా కూర్చుని జాగ్రత్తగా విని నేర్చుకున్నారు। సంగీతం నేర్చుకున్నారు, వాద్యాన్ని మ్రోగించడం నేర్చుకున్నారు, నృత్యం చేయడం నేర్చుకున్నారు। కానీ అమ్మవారికి సంబంధించినంత వరకు అలా అవన్నీ ఆవిడికి తెలియబడినవి అని కాదు, అసలు అవన్నీ ఆవిడ నుండే ఉత్పన్నమైనవి అని। ఎందుకు చేతనంటే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియే శాంకరీ అంటారు అన్నపూర్ణాష్టకంలో। అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షరముల యొక్క మాల అంతా ఆమె యొక్క శరీరమే అయినప్పుడు ఆ అక్షరములతోనే పదములు వస్తాయి, పదములు వాక్యములవుతాయి, వాక్యముల చేత వాంగ్మయం వచ్చింది, శ్లోకాలు వచ్చాయి, పద్యాలు వచ్చాయి, గద్య వచ్చింది। అయినప్పుడు ఈ సమస్త వాంగ్మయ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆవిడి నుంచే వచ్చింది। అన్నిటిని మించి మనందరం తెలుసుకోవలసినటువంటి ధర్మం కానీ తెలుసుకోవలసినటువంటి జ్ఞానభాగం కానీ ఇవి రెండు వేదాంతర్గతము। వేదముల యొక్క చివరి భాగములను ఉపనిషత్తులు అంటారు। వేదము ధర్మ ప్రతిపాదకము, ధర్మోఖిలో వేదమూలం అంటారు। ధర్మమంతా కూడా వేదము చేత చెప్పబడుతుంది। ఈ శృతి అమ్మవారి యొక్క వాక్కు, అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని అమ్మవారికి ఒక నామం। ఆ శృతిమాత ప్రతిరోజు వచ్చి పరదేవత యొక్క పాదముల దగ్గర తల వంచి నమస్కరిస్తే ఆమె పాదముల మీద ఉన్నటువంటి ఆ కుంకం ఆవిడ యొక్క లలాట భాగమునందు పాపట ప్రారంభ స్థానంలో అంటుకుంటుంది। అంటే వేదము ఆవిడ నుంచి ఉత్పన్నమైంది, సామవేదం ఆవిడ నుంచే ఉత్పన్నమైనప్పుడు సంగీతం అంతా ఆవిడలోంచే వచ్చింది। శంకరాచార్యుల వారు అమ్మవారి కంఠం మీద ఉండేటటువంటి 3 మడతల గురించి మాట్లాడుతూ సమస్త రాగములు తాళములు అన్నీ కూడా ఆమెలోంచే ఎలా ఉత్పన్నమయ్యాయన్న దాన్ని సూచన చేస్తారు। సంగీతానికి అంతటికీ కూడా ఆవిడే ప్రధానం, రాజశ్యామలా స్వరూపంగా వీణ వాయిస్తూ ఉంటుంది। ఆమె కన్నా సంగీత శాస్త్రం తెలిసి ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే అసలు ఆ సంగీతం అంతా ఆవిడలోంచే ఉత్పన్నమైంది। అలాగే లాస్యం, మీరు ఏది అనండి అవన్నీ ఆవిడ నుండే ఉత్పన్నమయ్యాయి। ఆవిడ ఆయన అని రెండు ఉండవు, అవి రెండు కలిసి ఉండేటటువంటి ఒకే పదార్థం। శివుడు శివాని రెండు కాదు,
ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటుంది. శివతత్వం గురించి చెప్తూ శృతిమాత సమస్త విద్యలకు ఆలవాలం. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురధనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు. నతిరియం నా నమస్కారం అగుచున్నది. ఎవరికి? కళాభ్యాం శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు. అంటే సమస్త విద్యలు ఇందులోంచి ఉత్పన్నమయ్యాయి, ఆవిడిలోంచే ఉత్పన్నమయ్యాయి. నిజానికి లోకంలో ఎక్కడైనా ఏదైనా తెలియబడుతోంది అంటే ఆమె అనుగ్రహము చేతనే అది సాధ్యమవుతుంది. సరస్వతి అంటే ప్రవాహము. నాకేదో విషయము తెలుసు అనుకోండి, దాన్ని నేను వాక్కుల చేత ప్రతిపాదిస్తే నేను సృష్టించినటువంటి శబ్దం ఆకాశగుణకమై ఆకాశమునందు ప్రయాణించి మీ చెవి గుండా లోపలికి చేరితే నేను ఏది చెప్పానో అది మీకు అర్థమైతే అప్పుడు సరస్వతి కటాక్షము కలుగుతోంది. అంటే సరస్వతి ప్రవహించి అవతల వారిలోకి ప్రవేశిస్తే నాకు ఇది తెలియదన్న భావన పోయి ఇది నాకు తెలిసింది అని సంతోషం కలుగుతోంది. అంటే ఇప్పుడు నిజానికి ఆ కదలికలన్నీ ఎవరివి? ఆ వాయు రూపంలో శబ్దాన్ని సృజిస్తున్న పరాపశ్యంతి మధ్యమా వైఖరీ స్వరూపిణి ఎవరు? ఆవిడే శబ్దములకు ఉత్పత్తి స్థానం అయినప్పుడు అసలు ఏదైనా లోకంలో తెలియబడుతోంది అంటే ఆ తెలియబడుచున్నది అన్న మాట కేవలము ఆమె వలన మాత్రమే సాధ్యమవుతోంది. అవన్నీ ఆవిడ నుండి వచ్చినవి తప్ప ఆవిడ కొత్తగా తెలుసుకుంటున్నవి కావు. కానీ సర్వజ్ఞ అని మరి ప్రత్యేకం కీర్తించవలసిన అవసరం ఏమిటి? అన్నీ ఆమెకు తెలుసు అన్న మాటని ఏ విధంగా ఆవిడ విషయంలో అన్వయం చెయ్యాలి అంటే ఆమె యొక్క గొప్పతనం సమస్తమును ఒకే కాలమునందు గుర్తెరిగి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతుండగా మాట్లాడుతూ పాట పాడండి అంటే అట్లా సాధ్యం కాదు. మాటన్నా మాట్లాడతాను, పాటన్నా పాడతాను, అంతేగాని పాట పాడుతూ మాట్లాడడం నేను చేయలేను. నేను ఇక్కడ కూర్చుని మా ఇంట్లో ఏం జరుగుతోందో నేను తెలుసుకోలేను. పరిమితి ఉంటుంది. అన్నీ నేను ఏకకాలమునందు గ్రహించగలిగినటువంటి శక్తితో ఉండను. పరమ పరిమితంగా ఉంటుంది ఆ మేధాశక్తి. అన్నిటినీ గుర్తించలేని ఏకకాలమునందు ఏదో ఒక్కటి మాత్రమే చేస్తూ ఉండగలను. దానికి కూడా అవరోధం వచ్చిందనుకోండి, ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఏదో ఒక విషయాన్ని ఆలోచించి మాట్లాడుతున్నాను అనుకోండి, మధ్యలో ఎవరో వచ్చి ఏదో మాట్లాడారనుకోండి, ఆ భావతంత్రులు తెగిపోవచ్చు. తెగిపోయి నేను ఏది మాట్లాడుతున్నాను, తర్వాత ఏం మాట్లాడదాం అనుకున్నాను అన్నది మళ్ళీ సరిగ్గా జ్ఞాపకం రాకపోవచ్చు. అనవసరంగా పాడేది మధ్యలో మాట్లాడించారు అనొచ్చు. కానీ సర్వజ్ఞత్వం అన్న మాటలో అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అనేక కోట్ల బ్రహ్మాండములందుండేటటువంటి కొన్ని కోటాను కోట్ల ప్రాణులు ఏం చేస్తున్నాయన్న దాన్ని ఆవిడ ఏకకాలమునందు గ్రహిస్తూ ఉంటుంది. అది ఇక మిగిలిన ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఇన్ని కోటాను కోట్ల ప్రాణులు కావచ్చు, ఇన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయి అన్నది ఆమెకి తెలియకుండా ఉండడం సాధ్యం కాదు. ఎలా తెలుసుకుంటుంది అంటే అన్ని ప్రాణుల యందలి చైతన్యం ఆవిడే. అసలు చైతన్యం ఉంటే కదా ఏమైనా చేయడం. చైతన్యం లేదనుకోండి కర్రముక్కలా అయిపోతాడు, పంచభూతములలో కలిపేస్తారు. అది కదులుతోంది అంటే చైతన్యంతో ఉంది. ఆ చైతన్యమే ఆవిడైనప్పుడు ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని వాడు ఏం చేస్తున్నాడో ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. అది అన్ని ప్రాణుల విషయంలోనూ ఆవిడికి తెలుసు. కాబట్టి ఏ ప్రాణి ఏ పుణ్యం చేస్తోంది, ఏ ప్రాణి ఏ పాపం చేస్తోంది, ఎవరు కర్మని ఎంతవరకు అనుభవించేశారు,
వాళ్ళ కర్మ ఇంకా అనుభవించవలసినది ఎంత ఉంది? వాళ్ళ జీవుడికి మళ్ళీ కొత్త పుణ్యం ఎంత కలుస్తోంది? పాపం ఎంత కలుస్తోంది? పుణ్యం ఎంత అనుభవించేశాడు? పాపం ఎంత అనుభవించాలి? వాడికి ఇచ్చిన ఆయుర్దాయంలో ఊపిరులు ఎన్ని అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు అలా లెక్క ఉండదు. ఆయువు ఊపిరుల చేత నిర్ణయింపబడుతుంది. ఆయువు తొందరగా తరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే 2 కారణముల చేత తరిగిపోతుంది అని చెప్తారు. ఒకటి కామక్రోధములు. కామము తీరిందనుకోండి, కామము అంటే అన్ని విషయాల్లోనూ స్త్రీ పురుష సంబంధాన్ని చెప్పకూడదు. ఒక కోరిక తీరిందనుకోండి, నాకు ఎప్పటి నుంచో ఒక కూర తినాలని ఉందనుకోండి, ఆ కూర పెట్టింది, దొరకడం కష్టం, లేకపోతే పాపం వండకూడదని ఏం కాదు, వండడానికి సిద్ధమే, కానీ ఆ కూర దొరకడం చాలా దుర్లభం. ఆ కూర లభించింది, వండి పెట్టింది. అది తిన్నప్పుడు నాకు కలిగిన తృప్తిలో నాకున్నటువంటి శక్తి, నా యొక్క ఆయువు క్షయం అవుతుంది. ఎందుకు క్షయం అవుతుంది అంటే ఆ పొందినటువంటి ఉద్వేగం, ఆ పొందినటువంటి సంతోషం ఏం చేస్తుందంటే ఆయువుని తగ్గిస్తుంది. ఎందుకంటే ఊపిరిలు తొందరగా తీస్తాడు. అంతకన్నా ఎక్కువగా ఎప్పుడు తీస్తాడు? ద్వేషము. కోపం వచ్చిందనుకోండి, ఊగిపోతాడు, ఊపిరిలు అంత వేగంగా తీసి వదిలిపెడతాడు. అంత వేగంగా ఊపిరి తీసి వదిలిపెట్టినా కూడా ఆయువు క్షయం అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఊపిరులని కదా. అట్లాగే రెండవ కారణం ఏమిటి అంటే ఎక్కువగా మాట్లాడడం. అందుకే గురువుగారి రుణం తీర్చుకోలేం అన్న మాట ఎందుకు వాడతారు అంటే, గురువుగారు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే ఆయన తన యొక్క ఆయువుని క్షయం చేసుకుంటున్నాడు. ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరిలు ఎక్కువగా తీయవలసి వస్తుంది. కాకుండా ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, ఓ గంట ప్రశాంతంగా కూర్చుంటే తీసుకునేటటువంటి ఊపిర్ల సంఖ్యకి, ఒక గంట మాట్లాడితే తీసేటటువంటి ఊపిర్ల సంఖ్యకి వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆయన ఆయువు క్షయం అయిపోతుంది. ఆయన నిజానికి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆయన ఉండడు. ఎందుకు ఉండడు అంటే తన ఊపిరిలు వాడేశాడు మాటల కింద. ఆ మాట్లాడేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఆయుర్దాయం క్షీణించింది. క్షీణిస్తోందని ఆయనకి తెలిసి పణంగా పెట్టాడు. ఈ ప్రయోజనం 10 మందికి కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలన్నాడు. అందుకని అది మహాత్యాగము అన్నారు. ఎందుకంటే తన ప్రాణాన్ని తాను ఎవడు పణంగా పెట్టడు. అటువంటిది ప్రాణాన్ని పణంగా ప్రాణం అంటే ఊపిరే కదా, పణంగా పెడుతున్నాడు. కాబట్టి గురు రుణం తీర్చుకోలేనిది. ఆయన అజ్ఞాన దాహకత్వం చేయడం కోసమని తన ఊపిరులను అంత వేగంగా అన్ని మాటలు తీసి వదిలిపెట్టి మాటలుగా వేయించేస్తున్నాడు. 2. నాతో ఒకప్పుడు ఒక ఆయన ఓ మాట అన్నారు, చాలా పెద్ద ఆయన, నా మీద చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఏమిరా రోజు ఎందుకురా ప్రవచనం చేస్తావు, వాళ్ళకి ఏమిరా వింటారు, ఒక గిద్దడు నెత్తురు నీరైపోతుందిరా మాట్లాడితే, ఏమనుకుంటున్నావు, ఎంత శక్తి క్షయమైపోతుందో తెలుసా, ఎంత నీరస పెడుతుందో తెలుసా మాట్లాడడం అన్నది, ఎందుకురా మాట్లాడతావు, గుండె మీద ఒత్తిడిరా, ఎందుకురా రోజు చెప్తావు, చెప్పకు, ఎప్పుడో చెప్పు, నీకు సంతోషం కలిగినప్పుడు, వారానికి 2 రోజులు చెప్పు చాలు, 10 కాలాలు ఉండాలిరా నువ్వు, ఎందుకు అలా అంత నీరస పెట్టుకుంటావు ప్రాణాన్ని అంటే ఆయన ప్రేమ, ఆ ప్రేమ కొద్దీ ఆ మాట అన్నారు తప్ప ఏదో నేను మహాత్యాగం చేసేస్తున్నాను, నేను ఏదో లోకోద్ధారకుండా అయిపోయానని కాదు ఆయన ఉద్దేశ్యం. నీకే ఏమీ రాదు కదా, అలా మాట్లాడి ఎందుకురా అనవసరంగా పాడు చేసుకుంటావు శక్తిని అని. అది ఆశీర్వచనమే. కాబట్టి అధవానిని ప్రతిపాదించేది ఏమిటంటే ఆయువు తగ్గిపోవడానికి కారణములు అయిపోతున్నప్పుడు ఎవరు ఎన్ని ఊపిర్లు తీస్తున్నారన్నది కూడా లెక్క పెట్టుకోవాలి ఆవిడ. ఆ ఊపిరిలు వ్యయం చేసేటప్పుడు ఏ ప్రయోజనానికి వ్యయం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా ఆవిడ దృష్టిలో పెట్టుకోవాలా. కేవల కామానికి వ్యయం చేశాడా, కేవల క్రోధానికి వ్యయం చేశాడా, త్యాగబుద్ధితో వ్యయం చేస్తున్నాడా అన్నదాన్ని ఆవిడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాదు ఆ జీవుడికి అభ్యున్నతిని మళ్ళీ కల్పించాలి. ఇన్ని విషయాలు, ఇన్ని కోట్ల బ్రహ్మాండములందుండేటటువంటి కొన్ని కోటాను కోట్ల జీవుల యొక్క మనోభిప్రాయములతో కలిపి ఆమె తెలుసుకుంటూ ఉంటుంది ఏకకాలంలో. వీడికి ఇన్ని ఊపిర్లు అయిపోయాయి, ఇక వీడు శరీరాన్ని వదిలిపెట్టాలి అని కూడా ఆమెయే నిర్ణయం.
అందుకే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, శివం వెళ్ళిపోతే శవం, అది అయిపోయింది అంటే అదే ఆఖరి ఊపిరి వదలడం అవ్వచ్చు, ఆఖరిసారి తీయడం అవ్వచ్చు, వెళ్ళిపోతుందంటే. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహము అంత గొప్పగా ఉంటుంది. అంటే ఏకకాలమునందు మనోగతమైనటువంటి దృష్టిని కూడా ఆవిడ చూస్తూ ఉంటుంది. ఇది ఇందుకు చేశాడు, ఇది చెయ్యడంలో వీడు ఈ ప్రయోజనాన్ని కోరుకుంటున్నాడు, అది ఒక స్థాయి. ఏ ప్రయోజనమును ఆశించిన వాడు కాదు, కేవలము త్యాగబుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. మహోత్కృష్టమైనటువంటి జీవితం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ధర్మాన్ని పరిపాలించడం కోసమని 90 సంవత్సరముల వయసు దాటిపోయిన తర్వాత 93-94 ఏట మంచి వర్షాకాలం ప్రారంభమైనప్పుడు కూడా కాలినడకనే తోపుడు బండిని చేత్తో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఆ వెళ్ళిపోతున్నప్పుడు కూడా బ్రహ్మచారుల్ని మాత్రమే తీసుకెళ్లేవారు. ఎందుకంటే గృహస్థు అంతకాలం దూరంగా ఉంటే ధర్మపత్నికి ఇబ్బంది కలుగుతుంది, బిడ్డలకు ఇబ్బంది కలుగుతుందని బ్రహ్మచారులతో వెళ్ళేవారు. వెడుతూ ఉంటే అకస్మాత్తుగా వర్షం వచ్చేస్తే అదే తోపుడు బండిలో ఎక్కి కూర్చుంటే ఆయన మీద నల్లగుడ్డ కప్పేసేవారు. ఆ నల్లగుడ్డ కింద పడుకుని ఉండేవారు అంతే, వర్షం తగ్గే వరకు. మళ్ళీ ఆ గుడ్డ తీసేస్తే లేచి మళ్ళీ నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏ చెట్టు కిందో కూర్చుని మానస పూజ. ఆయన అలా కూర్చునుంటే ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతున్నవాడు వచ్చి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆయన నవ్వారు. నీకు దక్షిణామూర్తి అష్టకం వచ్చా అని అడిగాడు ఆయన్ని. వచ్చు అన్నారు ఆయన. ఏ చెప్పు అన్నాడు. ఆయన చెప్పారు. అది మహానుభావుడంటే. ఎవరు? నడిచి వెళ్ళిన దేవుడు. అటువంటి మహాపురుషుల యొక్క త్యాగాన్ని ఆవిడ దృష్టిలో పెట్టుకోదు. ఆయన కామాక్షి అయిపోవాలి. అందుకే ఆయన్నే కామాక్షిని చేసింది. ఆయన ఇంకా వేరు కాదు, ఆయనే కామాక్షి. తటి మహానుభావుడయ్యారు. కాబట్టి నువ్వు ఏ దృష్టికోణంతో చేస్తున్నావు, నీ ఉద్దేశ్యం ఏమిటిందా చేయడంలో, దాన్ని ఆవిడ పట్టుకోలేదు. అది హృదయ పవిత్రత. పైకి ఏం చేస్తున్నావు కాదు, కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన నీకు మనసులో నిజంగా గౌరవం ఉందా లేదా అన్నదానికి వ్యాఖ్యానంగా నిలబడుతుంది. ఆ పరీక్షలో తట్టుకున్నవాడు బాగా దగ్గర అవుతాడు, ఆ పరీక్షలో తట్టుకోలేనివాడు జారిపోతూ ఉంటాడు. కాబట్టి ఆమె సమస్తమును ఏకకాలమునందు తెలుసుకుంటుంది. అది అంత స్థాయిలో అలా తెలుసుకోవడం అంటే అసలు ఊహకు అందుతుంది ఆ విషయం. విస్మయం అంటారు. ఆశ్చర్యంతో అబ్బా అది ఎలా సాధ్యం ఆ తల్లికి అన్న భావన ఏర్పడుతుంది. అదే సమయంలో మీకు దబాయింపు ఆగిపోతుంది. దబాయింపు అంటే రావణ బుద్ధి. తప్పు చేస్తే చేశా, అమ్మా చేశా. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి వెళ్ళి ఈ శివుడికే చెప్పాడు, ఒళ్ళు కాయలు కాసిపోయింది, ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళైనా తృప్తి కలగలేదు నాకు అన్నాడు. ఏం దాచలా, చెప్పేశాడు. నవ్వాడు శంకరుడు. ఓ గడప అయ్యాడు శ్రీకాళహస్తి క్షేత్రంలో. ఆయన్ని దాటే పెడుతున్నాం మనం. దబాయించకు భగవంతుడి దగ్గర, చెప్పేసేయి అంతే. అది మంచి లక్షణం. అంతేకాని మంచిగా ఉన్నట్టుగా భావన వేసుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆమె ఏం చెయ్యగలదు అంటే నీలోని భావమును గుర్తెరగగలదు. నువ్వు చేసే పని వెనక నీకున్న భావనలను ఆమె తెలుసుకోగలదు. అది ఎలా సాధ్యమవుతుంది అసలు? ఎవరో వచ్చి నా దగ్గర నమస్కారం పెట్టేసి మాట్లాడేసి ప్రవర్తిస్తున్నారు అనుకోండి, ఏమనుకుంటాను? అబ్బో ఎంత మంచివాళ్ళు అనుకుంటాను. ఎప్పుడు తెలుస్తుంది నిజం రంగు? ఓ సంఘటనలో తెలుస్తుంది ఎంత మంచివాళ్ళు. అట్లా ఉంటుంది. కాబట్టి అది ఎందుకని గుర్తెరగలేక మన విషయంలో, ఆమె అయితే ముందే తెలుసుకుంటుంది కదా. అందుకని సమస్తమును ఒకే కాలమునందు గుర్తెరిగి ఉండుట. 2 ఇలా ఎంతకాలం నుంచి గుర్తెరుగుతోంది ఆవిడ?
అనాది కాలము నుండి, అనాది అంటే ఈ సృష్టి లేదన్న విషయం కూడా ఆవిడికి తెలుసు. ఒకప్పుడు అసలు ఈ సృష్టి లేదుగా, సృష్టి లేకుండా అంతా ఈశ్వరుడు యందు ఐక్యమైపోయి మహాప్రళయ జలాలతో ఉంది. అప్పుడు కూడా ఈ సృష్టి లేదన్నది కూడా ఆవిడికి తెలుసు. ఈ సృష్టి లేకుండా ఎందుకు పోయింది, యుగాంతం అయింది, అది కూడా ఆవిడికి తెలుసు. మళ్ళీ పునఃసృష్టి జరిగింది, అది ఆవిడికి తెలుసు. అంటే ఆవిడికి ఎప్పటి నుంచి తెలుసు అంటే దానికి జవాబు లేదు. ఎప్పటి నుంచో తెలుసు అనాలంతే. ఈ సృష్టి ఎప్పుడుందో అప్పటి నుంచి కుదరదు, అంతకుముందు కుదరదు, అంతకు ముందు ముందు నువ్వు ఎంత చెప్తే అంత చెప్పంతే. అయితే బాగానే ఉంది కానండి, ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవడం అంటే, వ్యక్తి కాడుగా, అది జన్మ, అదో తొడుగు శరీరం వేసుకున్నాడు. లోపల ఉన్న జీవుడు అంతకుముందు ఎంత పాపపుణ్యాలు చేసి ఉన్నాడు, ఇప్పుడు ఈ తొడుగుతో వచ్చి ఎంత పుణ్యం చేశాడు, ఈ తొడుగుతో వచ్చి ఎంత పాపం చేశాడు, ఈ తొడుగుతో వచ్చి ఎంత పాపం దుఃఖంగా అనుభవించేశాడు, ఈ తొడుగుతో ఎంత పుణ్యాన్ని సుఖంగా అనుభవించేశాడు. ఇప్పుడు కొత్తగా ఎంత కలుస్తోంది. మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టాక కొత్తగా ఏ శరీరం వీడికి ఇవ్వచ్చు, ఏ శరీరం ఇస్తే వీడికి అభ్యున్నతి కలుగుతుంది, వీడి లోపల తాపత్రయం ఏముంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమి ఇవ్వవచ్చు. వాడు యుగాంతం వరకు కూడా ఏమీ చేసుకోకపోతే మహానుగ్రహం ఏమిటంటే, కలియుగంలో ఏమీ చేయకుండా అలాగే పుట్టి చచ్చి తిరుగుతూనే ఉన్నాడు అనుకోండి. కృతయుగంలో పుట్టిస్తుంది. కృతయుగం ధర్మం 4 పాదాలు నడుస్తుంది, తరిస్తాడు. అంటే కలియుగం అంతా తిరిగినా కృతయుగంలో తరిస్తాడు. అంటే ఆవిడికి ఎంత తెలిసి ఉండాలి, నాకేం తెలుసు, నా బాల్యమే నాకు జ్ఞాపకం ఉండదు కదా. ఎవరో అకస్మాత్తుగా కనపడుతూ ఉంటారు, మీరు మా దేవాలయానికి వచ్చారండి అంటారు. ఆహా, వెళ్ళిందే గుర్తుండవు. అటువంటిది ఆవిడికి అసలు ఎప్పటి నుంచి ప్రతి జీవుడికి సంబంధించిన విషయం అవన్నీ ఎక్కడో వ్రాసుకుని చేసుకుని ఇవన్నీ కాదు. అస్తమానం అలా రాస్తే ఎన్ని రాస్తావో, ఎన్ని గుర్తుంటాయి, అది కాదు. ఏమీ వ్రాసుకోవలసిన అవసరం లేకుండా అన్నీ ఆవిడికి మనసులో నిక్షిప్తమై ఉంటాయి. అంత ప్రజ్ఞతో ఉంటుంది, అది సర్వజ్ఞత్వం. అది ఆవిడ యొక్క గొప్పతనం. దానికి దేశకాలములు పరిమితులు కావు, అటువంటి స్థితిలో ఉంటుంది. దానికి తోడు అలుప్త శక్తిమత్వంతో ఉంటుంది. అంటే అప్పటి నుంచి అబ్బా చూస్తూనే ఉన్నాను అని బడలిక కానీ, మళ్ళీ జన్మలను ఇవ్వడంలో శక్తి క్షీణించడం కానీ, జ్ఞాపకం రాకపోవడం కానీ, నాకు నిద్ర వస్తోందన్నమాట కానీ, నాకు ఆకలిస్తోందన్నమాట కానీ, ఇట్లాంటివేవి ఆవిడకి అన్వయం కావు. ఎప్పుడూ అంతే చైతన్యంతో, అంతే చిరునవ్వుతో అట్లాగే చేస్తుంటాడు తప్ప, నేను బడలిపోయాను, నాకు ఇది జ్ఞాపకం రాలేదు అన్నమాట ఆమె యందు అన్వయం కాదు. ఇదంతా సర్వజ్ఞత్వం, దాని యందు అంతర్భాగములే. అంత గొప్ప శక్తితో ఉంటుంది. కాబట్టి ఆవిడ గురించి చెప్తూ మూకశంకరులు ఆమె సర్వజ్ఞత్వం గురించి, అబ్బో అసలు అదేమి శ్లోకము, కామాక్షి పరదేవత పలికించింది. ఆయన అంటారు, ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంధి సంతతం నమతాం ఏకాంబ్రనాథ జీవితం. అసలు ఆ మాట ఏమిటో, అసలు అది చదివి కాసేపు అలా ఆలోచించి పులకాంకురములు వచ్చి ఆనందపడిపోవడమే తప్ప వాటికి వ్యాఖ్యానాలు ఏమిటి. ఏకాంబ్రనాథ జీవితం ఏవం పదదురమేకమవలంబే. అందులో ఆవిడ సర్వజ్ఞత్వం గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడేశారు. అందులో అంటున్నారు, ఏన శిశు దీర్ఘలోచనం. తెలుసుకోవడం అనేటప్పటికీ మనకి బాగా గుర్తొచ్చేది ఏమిటి, అన్యాయం చూస్తున్నాడండోయ్ అంటాం కాదు. తెలుసుకోవాలనుకున్నవాడికి ఉండే కుతూహలం ఏమిటి, ఇది మనకు అవసరమా, ఇది మనకు అనవసరమా, ఎందుకు ఈ చూడడం దిక్కుమాలిన చూపులు, దీనివల్ల కలిసి వచ్చేది ఏమిటి మనకి, ఎందుకు ఏదో చూడండి
పైన దీపాలు పెట్టి జాగ్రత్తగా చూస్తుంటే రహస్యమైనటువంటి కన్ను అని కనిపెడుతూ ఉంటారు. అట్లా 24 గంటలు తన పని గురించి కన్నా పక్కవాడు ఏం చేస్తున్నాడన్న విషయాన్ని చూడడం మీదే ఉత్సాహం కొంతమందికి. అప్పుడు ఏమంటాం, ఆవిడికి అదే పని అండి బాబు, చూస్తూ ఉంటుంది జాగ్రత్త అంటాం కదా. లేకపోతే పోనీ ఆయన అంటే నేను అమ్మవారి గురించి చెప్తున్నాను కాబట్టి అలా అన్నానండో ఇక బుక్కుని. ఆయన అదే పనిగా చూస్తూ ఉంటాడండో, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏం చేసినా చూస్తుంటాడు. చటుక్కుని మనం నిలబడి మంచినీళ్ళు తాగిన కూర్చుని తాగాలి కదండి, నించుని తాగేయడేమంటాడు. 24 గంటలు ఆయనకి పని ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం చూడడం ఒకటే. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి అంటారా అనరా? అంటారు కదా. ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ చూస్తూ ఉంటుందిట. చూడడంలో ఎంత గొప్పగా చూస్తుందన్నారంటే మూకశంకరులు, లేడి పిల్ల ఉంటుంది, అది తల్లి లేడి అనుకోండి, పెద్ద లేడి అనుకోండి, దాని కళ్ళు పెద్ద ఉన్నా అంత పెద్ద శరీరం మీద అంత పెద్ద కళ్ళని గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే దాని కాళ్ళు, చెంగున గెంతులు ఇవన్నీ చూస్తాం. చిన్న లేడి పిల్ల అనుకోండి, ముందు పట్టుకుంటాం, దాన్ని పట్టుకోవడానికి సంతోషంగా ఉంటుంది, పట్టుకుంటాం. పట్టుకుని ఇలా చూడగానే ముందు దాని పెద్ద కళ్ళు బాగా కనపడతాయి. అందుకని లేడి కళ్ళు అనలేదు, లేడిపిల్ల కళ్ళు అన్నారు. లేడిపిల్ల కళ్ళు ఎంత పెద్దవి స్ఫుటంగా కనపడుతుంటాయో అంత స్ఫుటంగా అమ్మ పెద్ద పెద్ద కళ్ళు. ఎందుకని? ఆ కళ్ళతోనే చూస్తుంటుంది ఆవిడ లోకాన్ని అంతటిని చూసి తెలుసుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆవిడకి ఏం నిజంగా కళ్ళతో చూసి తెలుసుకోక్కర్లేదు, ఆవిడ ఎలాగైనా తెలుసుకుంటుంది. కాబట్టి ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంధి సంతతం నమతాం. అమ్మవారు ఉంది, ఆవిడికి తప్పు తెలుసు, ఉప్పు తెలుసు, కానీ అమ్మా తప్పు చేశానమ్మా అని ఎవడు తల ఉంచి అంటున్నాడో వాడి పాపం తీసేస్తోంది ఆవిడ. ఎందుకనంటే ఆవిడ ఎక్కడ సంతోషించింది అంటే వాడు బుకాయించలేదు. అవునమ్మా, ఇంద్రియ లౌల్యానికి వశుణ్ణయ్యానమ్మా, దోషం చేశానమ్మా అని వాడు అంగీకరించాడు. ఎవడు నమతాం తల వంచి అంగీకరించాడో వాడి పాప అన్నావిడ తీసేస్తాం. కేవలం రాసుకోవడం ఒక్కటే కాదు, ఆవిడ కేవలం తెలుసుకొని నువ్వు ఇది చేసావు కాబట్టి ఇదిగో ఈ ఫలితం అంటూ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆవిడ గొప్ప, మనం చేసిన కర్మ గొప్ప? ఆవిడ గొప్పే ఉంది, దేనికి కావాల్సిన ఫలితం దానికి ఇస్తుంది అంతే తప్ప ఆవిడ కొత్తగా చేసేదేం లేదు. ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే నువ్వు తల ఉంచి చెప్పగలిగితే, మారాలని నిజంగా నీకు తాపత్రయం ఉంటే ఆమె నీ పాపాన్ని తీసేస్తుంది. కాబట్టి ఏనహ పరిపంధి సంతతం నమతాం, నమస్కరించిన వారి పాపాలు తీసేస్తుంది. ఎవరావిడ? ఏకాంబరనాథ జీవితం, అసలు ఆయన యొక్క జీవితం ఆవిడ. ఇంకా దానికి వ్యాఖ్యానం ఏమిటండి? అంత శంకరుడి జీవితం ఆవిడే. ఒక పత్నికి ఇక ఇంతకన్నా కితాబ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఆయన జీవితం ఆవిడేనండి. ఆవిడ లేని నాడు 3 రోజులు ఆయన ఉండలేడు, ఆయన బ్రతకడు అసలు. ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఆయనని శాసిస్తుంది ఎలా? ప్రేమ చేత. ఆమె లేదు అన్న భావన ఆయన తట్టుకోలేడు. ఎన్ని తెలిసున్నవాడైనా ఆమె లేని ఆయన లేడు. ఏకాంబ్రనాథుడి జీవితమంతా ఆమెయే. ఇంకా అంతకన్నా కితాబు ఉంటుందా? ఒక పురంధ్రికి, పురంధ్రి అంటే గృహిణి, భర్త పిల్లలతో ఉన్నటువంటి స్త్రీ. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏమిటి? ఇంకా దానికి వ్యాఖ్యానాలు, దానికి వ్యాఖ్యానం మొదలెడితే 3 నెలలు చేయాలి. కాబట్టి అమ్మా నువ్వు ఏకాంబ్రనాథ జీవితం. అంతేకాదు ఏవం, సంస్కృతంలో ఏవం అని ఒక పదం, పద దూరమేకమవలంబే. ఆ పదం ఎవరికి చెప్పడం కుదరదో ఆవిడికి నమస్కారం. అసలు ఎంత విచిత్రమైన శ్లోకం. ఏవం అంటే ఇట్లా అని విశేష విభూతి చేత చెప్తారు. చాగంటి కోటేశ్వరరావు మీకు తెలుసా అండి? ఎవరండి ఆ ఉపన్యాసాలు చెప్తారు ఆయన అనొచ్చు. ఎందుకనంటే
నన్ను గుర్తించడానికి ఒక విభూతి ఏమిటి, ఉపన్యాసం చెప్తాడు అని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఏమిటో, అద్భుతంగా పాటలు పాడతారు. మహాతల్లి భారతరత్న, కర్ణాటక సంగీతంలో విదుషీమణి ఆవిడేనా అన్నారనుకోండి. దాని చేత ఆమె గుర్తింపబడ్డారు. అప్పుడు ఏవం ఇట్లా ఒక మనిషి పేరు చెప్పగానే ఒక విభూతి, అది చాలా గొప్ప విషయం. అది కీర్తి. నువ్వు పర్యాయపదం అయ్యావా, నువ్వు దాని చేత గుర్తింపబడ్డావా అంటే అంత కీర్తిని పొందావని గుర్తు. అదేమంత చిన్న విషయం కాదు. లోకంలో ఒక పేరు చెప్పారనుకోండి, ఆ పేరు చెప్పగానే ఇది కదండి అని చెప్పడానికి ఏమైనా మిగిలిందా ఒక జీవితం మొత్తం మీద నీకు? అలా ఏమీ మిగలలేదా స్మరించడానికి? అంటే కొంచెం బాధాకరమైన విషయమని చెప్పవలసి ఉంటుంది. అలా ఏమీ మిగలలేదు అంటే ఏమని స్మరిస్తారు అప్పుడు? కాదు, ఏదో ఒకటి కనీసంలో కనీసం నలుగురి చేత ఈ కారణానికి స్మరింపబడతావా అంటే అట్లా స్మరింపబడితే ఆ విభూతి గొప్పది. ఆయన అండి, అమ్మో చాలా గొప్ప వేణుగాన విద్వాంసుడండి ఆయన మహానుభావుడు, గొప్ప నృత్యం చేస్తాడండి. వెంపటి చినసత్యం గారా ఎంత గొప్ప కూచిపూడి విద్వాంసుడండి. పినాకపాణి గారా పా ఏమి సంగీత విద్వాంసుడండి. ఏమి నేదునూరి కృష్ణమూర్తి గారు ఏమి మహానుభావుడండి, ఏమి సంగీత విద్వాంసుడండి ఆయన. ఘంటసాల గారా ఏమి మాధుర్యం అండి ఆ కంఠం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారా పా ఏమి కంఠం అండి, ఇన్ని వేల పాటలు పాడాడండి మహానుభావుడు, కారణజన్ముడు. అలా అనడానికి ఏమైనా ఉందా? పోని అంతంత మహాత్ములతో వద్దు, కొంత పోతన గారు భాగవతం, వాల్మీకి రామాయణం, తిక్కన గారు భారతం, పర్యాయ పదాలయ్యే. అలా నీకు ఏమైనా ఉందా నీ పేరు చెప్తే స్మరింపబడ్డానికి? అలా ఏదైనా ఉంటే పరదేవతానుగ్రహం ఆ విషయంలో నీకు కలిగిందని గుర్తు. నువ్వు పర్యాయ పదం అయ్యావు అంటే కీర్తివంతుడవయ్యావని గుర్తు. యశో విరాజితుడయ్యాడు అంటారు. అలా అవలేదు. కొంతలో కొంత ఉన్న 100 మందిలో నీకంటూ ఒక ప్రత్యేకత అట్లా సంపాదించుకోగలిగావా? ఏదైనా ఒక విషయం చెప్పగానే ఆమెతో పోలిక లేదు, ఆమెలా కావాలనుంది అని నీ పేరు చెప్తారా? నిన్ను ఆదర్శంగా చెప్తారా? నాకు ఎప్పటికైనా ఆవిళ్ళ అవ్వాలనుంది అని చెప్పినా చాలు, కొంత గుర్తింపే కాదు. ఆదర్శం అయ్యావుగా 10 మందికి. ఏమీ కాకపోతే అప్పుడు మరి జీవితంలో ఏమిటి సాధించినట్లు? ఏదో సాధించి మనిషి ఏమీ సాధించకపోవడానికి నాకేముందనండి అనకో. నువ్వు గుర్తించుకోలేదంతే. నువ్వు గుర్తించుకోగలిగితే నీ ఎందు ప్రజ్ఞ లేకపోవడం లేదు. ఆ ప్రజ్ఞ నీ ఎందున్నది. ఆ ప్రజ్ఞని నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు సాధన చేయాలి. ప్రజ్ఞ గుర్తుపట్టినా సాధన లేదనుకోండి, దాని మీద పూనిక లేకపోతే రాణించడు. ఆ పూనిక రాణింపునకు కారణమవుతుంది. సాధన పక్కన ఉండాలి, పక్కన ఉంటేనే. అంతేగాని రాత్రికి రాత్రి ఎవరు ఏ విద్వాంసుడు అయిపోడు, ఏ తల్లి ఏ బీజాక్షరాలు రాసేస్తే తప్ప. సాధనా బలం లేకుండా ఎలా అవుతారు? అంత విదుషీమణి అయిన తర్వాత కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తంబూరా పట్టుకుని కచేరీకి వెళ్ళే ముందు కొన్ని గంటలు సాధన చేసి వెళ్ళేవారు. ఆవిడ జీవిత చరిత్ర చదివితే అంత సాధన. మనిషికి సాధన అన్నది ఆ సంతోషంతో కూడింది అయి ఉండాలి. పైగా ఏ సాధన లేకుండా ఏదీ సాధించలేరు. కాబట్టి అమ్మ నీ పేరు చెప్తే ఇట్లా అండం ఎట్లా? ఆవిడికి సంగీతం తెలుసన్నా, ఆవిడ వల్ల సాహిత్యం వచ్చిందన్నా, ఆవిడ వల్ల శిల్పశాస్త్రం వచ్చిందన్నా, ఆవిడ వల్ల మంత్రశాస్త్రం వచ్చిందన్నా, ఆవిడ వల్ల యంత్రాలు వచ్చాయన్నా, ఆవిడ వలననే అసలు ఈ పంచభూతములు నిలబడుతున్నాయన్నా, ఏది నీకు నేను అన్వయం చేసి ఏవమ్మని చెప్పు. నువ్వు కానిది, నీ వలన కానిది ఏదీ లేనప్పుడు ఏవమ్మన్న సంస్కృతంలో మాట నీకెట్లా అన్వయం అవుతుంది? అన్నీ నీకే తెలుసు, అన్నీ నువ్వై ఉన్నావు.
సర్వజ్ఞ. అప్పుడు నిన్ను నేను ఇది ఇట్లా అన్న మాటతో ఎలా అన్వయం చేయను. అందుకని బహుశా సంస్కృతంలో ఏవం అన్న మాట అన్వయం కాని వ్యక్తి ఎవరైనా ఉంటే అటువంటి తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఆవిడ కామాక్షి. కామాక్షి అని పేరు చెప్పకుండా లేడిపిల్లంత పెద్ద కన్నులున్నది అంటే తెలుసుకుంటూ ఉంటుంది అని చెప్పడానికి. తెలుసుకుని వదిలేస్తే పెద్ద గొప్పే ఉంది. ఖాతాలు రాసుకున్నట్టు, మహాగణకుడైనట్టు, మహాగణకురాలైనట్టు ఇన్ని విషయాలు బాగా రాసుకుంటారు, గుర్తెట్టుకుంటారు. కాదు, ఆ చిత్తశుద్ధి ఉన్నవాడి పాపములు క్షమించేసి తీసేస్తుంది. కర్మఫల ప్రదాత అయింది. నువ్వు ఏం చేశావన్న దాన్ని బట్టి కాదు, ఎంత నమ్మకంతో చేశావన్న దాన్ని బట్టి ఇస్తోంది ఫలితాన్ని. అప్పుడు ఒక్కొక్కడు చేసిన పనికి వాడి నమ్మకాన్ని బట్టి వాడికి ద్విగుణీకృత ఫలితం రావచ్చు. శంకరాచార్యులు వారి చేతిలో వేసిన ఎండు ఉసిరికాను ఇంకొకటి చేతిలో వేసిన ఎండు ఉసిరిక ఒకే ప్రయోజనాన్ని ఇస్తాయా? పాత్రత మారిపోలా పుచ్చుకున్న వారిని బట్టి. మరి అది ఆవిడ తెలుసుకోదు, అందుకు కదూ గంట పైచిలకు కనకధార కురిపించింది. ఇవన్నీ తెలుసుకోగలదని చెప్పడానికి ఆమె బాలాస్వరూపంతో అంతే ప్రహృష్టంగా అంత సంతోషంగా తిరుగుతూ ఉంటుంది. అందుకని బాలాత్రిపుర సుందరిగా కామాక్షి కామకోటిలో పూజింపబడుతోంది. అందుకని ఆ బాలా శబ్దం అన్వయం చేయడానికి లేడీ అనను, లేడీ పిల్ల అంటాను. లేడీ పిల్ల కన్నులు అందులో అవి బాగా కదులుతూ ఉంటాయి, బాగా ఆకర్షిస్తాయి. అందుకని లేడి పిల్ల కళ్ళంత పెద్ద కళ్ళమ్మ నీ కళ్ళు అని వంగినవాడి పాపములు తీసేస్తుంటావు. ఏనహ పరిపంధి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏవం పద దూరమేకమవలంబే. ఏవం అన్న పదానికి దూరంగా ఉండే తల్లి ఎవరో, ఏవం అంటే ఇట్లా అన్నది అన్వయం కాని తల్లి ఎవరో ఆమెకు నమస్కరించుతున్నాను. ఎక్కడైనా కామాక్షి అన్న మాట వాడారా? కామాక్షి అని ఆవిడ్ని అడిగినా పెద్ద నవ్వు నవ్వుతుంది. ఆయన మూకశంకరులు అలా రాస్తే ఆ శ్లోకం అంత గొప్పది ఎందుకు అవుతుంది అంటుంది కదా. అందుకని అసలు ఏమి శ్లోకాలో ఏమి మూక పంచశతో ఆ సర్వజ్ఞత్వం అన్న మాట గురించి అంత గొప్ప మాట వేశారు. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని ఈ సర్వజ్ఞత్వం అన్న మాటని వ్యాఖ్యానం చేస్తున్నారా అన్నట్టుగా ఓ మాట అంటారు. పూర్ణం ప్రజ్ఞాత్య సద్బ్రహ్మ తస్య జ్ఞానం మహేశ్వరి మహిమ తేజ ఆహోస్విచ్చక్తిర్వా ప్రాణ ఏవతా ప్రాణయేవవా అంటారు. అమ్మా, నీ యందు ఒక గొప్పతనం ఉంది. పరబ్రహ్మమునకు లక్షణాలు చెప్తారు. పరబ్రహ్మము అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్నీ తానైతే పరబ్రహ్మం అంటారు. అటువంటి పరబ్రహ్మమైనటువంటి వారికి ఉండేవి పూర్ణత్వం. పూర్ణత్వం అంటే ఎప్పుడూ నిండుతనమే, దాని యందు లోటు అన్నది ఉండదు. ఇహ పూర్ణత్వము, సర్వజ్ఞత్వము, సత్యము. సత్తీయం సత్యం, ఎప్పుడూ కదలిక లేకుండా అట్లాగే ఉండగలగడం శాశ్వతంగా. ఈ మూడు లక్షణములు. మళ్ళీ ఆ జ్ఞానము 5గా పనిచేసి అనుగ్రహ కారణమవుతుంటుంది. అది జ్ఞానం అంటే ఈ సృష్టి స్థితి లయలకు కారణభూతమవుతుంది ఆవిడ యొక్క జ్ఞానం. మన జ్ఞానం ఈ విషయాన్ని తెలుసుకున్నాను అని అనుభవంలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. ఆవిడ సర్వజ్ఞత్వం లోక వికసనమునకు కారణమవుతోంది. ఎట్లా అంటే మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడ జ్ఞానమే ప్రకాశము, వెలుగయ్యున్నది. అంటే కాంతి స్వరూపం, అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, కోటాను కోట్ల వంతులలో ఒక లేశమాత్రం ఆవిడ అనుగ్రహించింది అనుకోండి, అదే కాంతి. ఆవిడ చేత వచ్చిన జ్ఞానమేదో అది అజ్ఞాన దాహకత్వం చేసేసి ముందుకు తీసుకెడుతుంది. జన్మ పరంపరలు తరిగిపోతాయి. 2 మహిమ. మహిమ అంటే వ్యాపకత్వం, చాలా గొప్పదై విస్తరించగలిగినటువంటి లక్షణములతో ఉంటుంది, వ్యాపిస్తుంది. అంటే మీరు చూడండి, ఒక పసిపిల్లవాడు ఉంటాడు, వాడు పడుకున్నాడు అనుకోండి, వాడి చెయ్యి ఎంత దూరం వెళుతుంది? కొంచెం దూరం వెళుతుంది. వాడు పెద్దవాడు అయ్యాడు అనుకోండి,
వాడు ఇలా 2 చేతులు చాపాడు అనుకోండి, అంతంత దూరం వెళ్ళాయా లేదా? వ్యాపకత్వం. తన అంగములే, తన అంగ ప్రత్యంగములే, తన చేతులు తన కాళ్ళే అంతంత పొడుగైనట్టు ఇలా పెడితే ఇటు ఇంత దూరం ఇటు ఇంత దూరం వెళ్ళాయా? ఆ వ్యాపించడం అంటే ఈ సమస్త ప్రాణులు పెరుగుతున్నాయే, వ్యాపిస్తున్నాయి. అలా 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 రోజు రోజుకి మొక్కలకి నీళ్లు పోస్తాం, పోసేయమంటాం, అబ్బా ఇది బాగా పెరిగిందండి, ఈ మాదీఫలం చెట్టు పెరిగితే బాగుండు అనుకున్నాం, ఇది బాగా పెరిగింది, అది కొంచెం తక్కువగా ఉంది, ఎండ పట్టలేదు, దాన్ని ఏమైనా మారిస్తే అంటాం. అంటే వ్యాపకత్వం, కొమ్మలతో అలా పెరుగుతూ ఉంటే సంతోషం, ఒక తృప్తి. అసలు అది అలా ఎలా పెరుగుతోంది? మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క దాని కొమ్మలు పెరుగుతున్నాయి అనుకోండి, చీకటిగా ఉంటుంది లోపలికి. మీరు చూస్తే కొమ్మల మధ్యలోకి చూశారనుకోండి చీకటిగా ఉంటుంది. బొగడ చెట్టు కొమ్మల మధ్యలోకి మీరు చూశారనుకోండి చాలా చీకటిగా ఉన్నట్టు ఉంటుంది. అసలు కాకే ఉండదు దాని మీద, కాకి కాపురం చేయదు. అందుకే ఇంటి చుట్టూ బొగడ చెట్లు వేసుకున్నారనుకోండి కాకి అరుపులు వినపడకుండా ఉంటాయి. వేప చెట్లు వేసుకున్నారనుకోండి కాకుల అరుపులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాకి గోల అంటారు చూసారా, కాకుల అరుపుల చేత మీకు ధ్యానం కానీ పూజ కానీ ప్రతిబంధకం లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇంటి చుట్టూ బొగడ చెట్లు వేస్తారు. బొగడ చెట్లు వేసుకున్నాడు అనుకోండి ఏమవుతుందంటే కాకులు వాలవు అసలు వాటి మీద, వాటికి ఎందుకో ఇష్టం ఉండదు, వాలవు కాబట్టి అవి అరవవు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. మీరు పూజ చేసుకున్నా ధ్యానం చేసుకున్నా చదువుకున్నా ఆలోచించినా బాధపడినా సంతోషించినా అన్నింటికీ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి బొగడ చెట్టు ఇంటి చుట్టూ వేసుకుంటారు, అది చీకటిగా ఉంటుంది ఆ కొమ్మల మధ్యలోకి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా విస్తరిస్తూ ఉంటుంది. అదే ఆవిడ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ. జమ్మి చెట్టుకు ఉండేటటువంటి ఆకు ఓలా ఉంటుంది, రావి చెట్టుకు ఉండే ఆకు ఓలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావి చెట్టు ఉన్న చోట పక్కకి వెళ్ళి కూర్చోండి, కళ్ళు మూసుకు కూర్చుంటే తుఫాను వచ్చిందేమో అనిపిస్తుంది మీకు. అంత గోల, అంత చప్పుడు చేస్తుంది, గలగల 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 గల చప్పుడు, పెద్ద గాలి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. ఏమీ లేదు, రోజు ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ అది ఉంటే అలా ఉంటుంది, ఏదో ఇంట్లో అల్లరి చేసే పిల్లాడు ఉన్నట్టు ఉంటుంది రావి చెట్టు పక్కన కూర్చుంటే. అక్కడ మనోలయం అయితే చాలా గొప్ప కదా. ఆ రావి చెట్టు ఆకు అలాగే ఉంటుంది, దాని తమాషా. అది రాలిపోయినా దాన్ని మళ్ళీ అదేమిటో దానికి ఓ శీర్షం ఉంటుంది, దాని ఈనెలు దాని విధానం అదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. మర్రాక అంతకన్నా విచిత్రం. ఎండిపోయినా నీళ్ళల్లో పెడితే మళ్ళీ ఆకుపచ్చగా అవుతుంటుంది. అది ఏమిటో మరి ఆ సృష్టి ఏమిటో. ఈ ఆవిడ యొక్క శరీరాంగములు పెరిగినట్టే పెరుగుతుంటుంది అంతే. ఆ సృష్టిలో ఆ శోభనత్వం, ఆ సౌందర్యం అదంతా ఆవిడే. అది ఆమె జ్ఞానమునందు మహిమా విభూతి అంటారు. ఆ జ్ఞానమునందు అంగం అది. ఆ కంటి నతర అంటే ఆ కంటితో చూసినప్పుడు అబ్బా ఏమిరా ఈ విభూతి అనిపిస్తుంది. అది అలా ఎలాగా ఉంటుంది అంటే తెలియదు. అందులో మళ్ళీ నిష్పక్షపాతం. భూమికి ఎంత ఆకర్షణ శక్తి, ఏదైనా తన వైపుకే లాగేసుకుంటుంది. కింద పడిపోయింది పుస్తకం అని మీరు కళ్ళకద్దుకోవాలేమో, కానీ భూమి మాత్రం అది పుస్తకమైనా కలమైనా గాజు పాత్ర అయినా పసిపిల్లాడైనా మీరైనా చెయ్యి జారితే కిందే పడుతుంది. భూమికి ఆకర్షణ శక్తి అలా ఎవరు పెట్టారు? మహిమ, ఆవిడ జ్ఞానంలో అంతర్భాగం అది. ఏది ప్రధానమైంది మర్చిపోతామో దాన్ని ఆవిడ జ్ఞాపకం చేస్తుంది, అదో మహిమ. కాబట్టి ఆవిడ విభూతి సర్వత్ర గోచరం అవుతూ ఉంటుంది. కాబట్టి మహిమ కలిగినటువంటి తల్లి అని అర్థం దానికి. అది జ్ఞానమునందు ఒక అంగం 5. అట్లాగే తేజస్సు, ఆమె తేజస్సు ఏం చేస్తూ ఉంటుందంటే, తేజస్సు జ్ఞాన సంబంధం. ఆ తేజస్సు ఏం చేస్తూ ఉంటుంది అంటే కేవలము ఆవిడికి ఉద్ధారకం అన్నమాట ఏమిటి? ఆవిడ్ని ఉద్ధరించడం ఏమిటి ఇంకా కొత్తగా? ఆవిడ్ని ఉద్ధరించడం అన్న మాట ఏమి ఉండదు. కానీ ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం చేత పరిణామక్రమాన్ని కల్పిస్తూ ఉంటుంది. పరిణామం అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. పెరిగింది, పువ్వు వేసింది, పువ్వు పిందె అయినది, పిందె కాయ అయినది, కాయ పండైనది, పండు నేల రాలిపోయినది, చెట్టు పెద్దదైనది. కొన్నాళ్ళకి
క్షీణించిపోయినది, నశించిపోయినది. అట్లా ఆవిడ ఆ పరిణామక్రమాన్ని తీసుకొస్తుంది. మనం వేసిన తులసి మొక్కే చక్కగా పెరిగింది, దళాలు ఎంతో బాగుంది చూడడానికి. ఓ 15 రోజులో 20 రోజులో అయిపోయింది. ఎక్కడ చూసినా గెలలు వచ్చేసి గిడసబారిపోయినట్టుగా అయిపోయింది చెట్టు అంతా. ఆ గెలలు కత్తిరించి తీస్తే కొన్ని చెట్లు పెరుగుతాయి కదా, ఇక ఒంటి నిండా గెలలాగా వచ్చేస్తే అప్పుడు ఏం చేయాలి? తీసి దాన్ని మళ్ళీ పునరుత్పత్తి కోసం, అందులోంచి విత్తనాలు రావడం కోసం భూమిలో పెట్టుకోవాలంతే. పరిణామక్రమం. ఇన్ని మార్పులు ఎవరు తీసుకొస్తున్నారు ఇలా? పైకి ఒకదానికే కోటాను కోట్ల ప్రాణులకు గంట గంటకి కాలంలో ఆయువు రూపంలో రావలసినటువంటి మార్పులు వచ్చేస్తుండాలంతే. ఏది నువ్వు ఎక్కువ వాడుకోలేదో దాని శక్తి తగ్గిపోతూ ఉండాలి. అదో విచిత్రం. నాతో ఒక వైద్యుడు ఈ మాట చెప్తే నేను ఆశ్చర్యపోయాను. సర్వసాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం ఉండట్లేదు అంటారండి. జ్ఞాపకం ఉండట్లేదన్న మాటకి కారణం ఏమిటంటే జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి శరీర భాగాన్ని వాడుకోవడం తగ్గించేసుకుంటారు. ఏదో ఉద్యోగం చేస్తున్నంతకాలం దాన్ని వాడాడు, పదవీ విరమణ చేసేసాడు. చేసేసిన తర్వాత ఇంకా దాన్ని వాడడం మానేశాడు. పూర్వం ఎంత వాడాడో ఇప్పుడు అంత వదిలేశాడు. దాన్ని ఏమీ వాడుకోవట్లేదు. ఏమీ వాడుకోకపోతే ఏమవుతుంది? ఇంకా నా అవసరం ఏముంది అని తొక్కని సైకిల్ ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. మీరు నన్ను వాడుకోవట్లేదు కదండి, ఇప్పుడు నన్ను అకస్మాత్తుగా వాడి గుర్తెట్టుకోమంటే ఎలా సాధ్యం అవుతుందండి అంటుంది. ఇన్ని విషయాలు ఈ ప్రతివారిలో అలా నడవడం అంటే ఏడు మాటలా? అయ్యి బాబోయ్, ఆవిడ యొక్క తేజస్సు అంతటి పరిణామక్రమాన్ని సృష్టిస్తోంది. అది సర్వజ్ఞత్వం, దాంట్లో జ్ఞానంలో అంతర్భాగం ఇవన్నీ. కాబట్టి శక్తి, ఆ జ్ఞానశక్తి అంటారే, దాని చేత విశ్వమును ధరిస్తుంది. ఈ విశ్వాన్నంతటినీ ఆవిడే ధరిస్తోంది. అంటే పైకి కనపడదు, కానీ లోపల ఉన్నటువంటి చైతన్యం ఆమెయే. ఓ తులసి మొక్కలో ఆమెయే, రావి మొక్కలో ఆమెయే, కుక్కలో ఆమెయే, పిల్లిలో ఆమెయే, పందిలో ఆమెయే, ఎక్కడ చూసినా ఆమెయే. అలా ఎలా అన్నాడు సుబ్రహ్మణ్యుడు ఒకసారి. నవ్వింది అమ్మవారు. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ. పిల్లవాడు కదా సుబ్రహ్మణ్యుడు, చిన్నవాడు. వీళ్ళేదో పిల్లిని కొట్టాడు, కుక్కను కొట్టాడు, దాన్ని కొట్టాడు, దీన్ని కొట్టాడు, మళ్ళీ వచ్చాడు. అమ్మవారు ఏం చేసిందంటే వాళ్ళందరినీ రమ్మంది. అందరూ వచ్చి నిలబడ్డారు. అమ్మవారి ఒళ్ళంతా సుబ్రహ్మణ్యుడి చేతి ముద్రలు పడి ఉన్నాయి ఎర్రగా. అదేంటమ్మా అన్నాడు. నువ్వు వాటిని కొట్టానన్నావే, అవన్నీ నాకే తగులుతాయి. నేనే విశ్వమును ధరించాను. ఇప్పుడు అర్థమైందా విశ్వధారిణి అంటే? అంది. అర్థమైందమ్మా అన్నాడు. ఆమెయే విశ్వరూపాన్ని పొందుతుంది. అప్పుడు విష్ణు శబ్దానికి ఆవిడికి తేడా ఉన్నది. అందుకే విష్ణు దుర్గా వైష్ణవి అవుతుంది. కాబట్టి ఈ పరిణామక్రమాన్ని పొంది ఐదవదిగా జ్ఞానం ఏమవుతుందంటే ప్రాణము. అది ఉన్నంతసేపే కదా ఏమైనా తెలియడం. ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, అలిసిపోయాను, నిద్ర వస్తోంది, నిద్ర లేచాను, ఇవన్నీ ఎంతకాలం ఈ తెలుసుకోవడం? ప్రాణం ఉన్నంతకాలం. ప్రాణం పోయాక ఇంకా తెలిసేది ఏమిటి? కాల్ చేసినా తెలియదు, పూర్తి చేసినా తెలియదు, ఏమీ తెలియదు కదా. ఆ ప్రాణరూపంలో ఇన్ని కోట్ల ప్రాణులలో ఆమెయే ఉంటుంది. అదే చైతన్యం. అది జ్ఞానమునకు అంతర్భాగం. అది ఐదవ భూమిక. ఈ ఐదుగా లోకమునందు విస్తరిల్లినటువంటి తల్లివి నువ్వే. అప్పుడు సర్వజ్ఞత్వం అన్న మాట చేత లోకోద్ధరణ చేస్తున్నావు, జీవులను అనుగ్రహిస్తున్నావు. అంత గొప్ప తల్లివమ్మా అని ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ నామం ద్వారా కీర్తిస్తున్నారు అమ్మవారి యొక్క వైభవాన్ని. అంత గొప్ప తల్లి కనుక సర్వజ్ఞ అని కీర్తించారు. అంటే ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే వాడికి అది తెలుసు అంటే అది వాడి కీర్తికి కారణమవుతుంది. అమ్మవారికి కీర్తి ఏమిటి? ఆవిడికి ఇవ్వడం తెలుసు కానీ పొందడం తెలియదు. సర్వజ్ఞ ఆమె అయితే ఆమెకి కాదు ఉపకారం, లోకానికి ఉపకారం. నాకొకటి తెలిస్తే నాకు కీర్తి కలుగుతుంది దానివల్ల. కానీ ఆవిడ సర్వజ్ఞ అయితే ఇన్ని కోట్ల ప్రాణులకు ఉపకారం చేస్తోంది ఇన్ని రకాలుగా. ఇది ఆవిడ వైభవం. ఆవిడ వైభవంగా తెలుసుకో, ఆవిడ తత్వంగా తెలుసుకో. తెలిసినప్పుడు ఏమవుతుంది? ఓ, ఈ పెరుగుదలలో ఆవిడుంది, ఈ ప్రాణంలో ఆవిడుంది, కీర్తిలో ఆవిడుంది, వాక్కులో ఆవిడుంది,
ఆవిడ లేనిది, ఆవిడ కానిది ఏది ఉంది అన్నప్పుడు నీకు ఆమె మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఆ ప్రేమ నీకు ఏర్పడడమే భక్తి. అందుకే నామవ్యాఖ్యానం వింటే ఏమవుతుంది అంటే తత్వం తెలుస్తుంది. తత్వం తెలియడం దేనికి కారణమవుతుంది? దృఢమైన భక్తి ఏర్పడడానికి కారణమవుతుంది. ఎంతసేపు పూజ చేశావు అన్నదానికన్నా ఎంత ప్రేమగా పూజ చేశావు అన్నది ప్రధానం కాదు. యాంత్రికంగా చేయడానికి, ప్రేమతో చేయడానికి తేడా లేదు. ఆ ప్రేమతో చేయడం అన్నది ఎప్పుడు వస్తుంది? నామవ్యాఖ్యానము భగవత్తత్వము ఎరుకలోకి వచ్చినప్పుడు అలవాటు అవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.